వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాసుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఏప్రిల్ మాసంలో ముఖ్య గ్రహాల రవాణా, వివిధ గ్రహాలతో జరిగే సంయోగం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఏప్రిల్ మాసంలో 3వ తేదీన కుజుడు తన రాశిని మార్చుకుని కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇక ప్రస్తుతం కర్కాటక రాశిలో చంద్ర సంచారం జరుగుతుంది. కర్కాటక రాశిలో మహాలక్ష్మి రాజయోగం. చంద్రుడు ఏ రాశిలోకి వెళ్ళినా 2.5 రోజుల పాటు ఉంటాడు. ప్రస్తుతం చంద్రుడు కర్కాటక రాశిలో కుజుడు చంద్రుడితో సంయోగం చెంది మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ మహాలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఏప్రిల్ 8వ తేదీ వరకు కొన్ని రాశుల వారు ఏది తలపెట్టినా సక్సెస్ అవుతుంది. వారి మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది. మరి ఆ రాశులు ఏంటో ప్రస్తుతం తెలుసుకుందాం. మహాలక్ష్మి రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు కలిసి వస్తుంది. కన్యారాశి వారు ఈ సమయంలో అనేక విజయాలను సాధిస్తారు. ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. కష్టపడి పనిచేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. మహాలక్ష్మి రాజయోగం కారణంగా లక్ష్మీదేవి కటాక్షం కన్యారాశి జాతకులకు లభిస్తుంది. తులారాశి వారికి మహాలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులారాశి జాతకులు మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది. ఉద్యోగంలో గొప్ప విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి సమయం. పనిచేసే చోట ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు వర్తక వ్యాపారాలు చేస్తే అపారమైన లాభాలను పొందుతారు. ఉద్యోగంలోనూ పురోగతిని సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పనిచేసే చోట గుర్తింపు వస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఈ సమయం దోహదపడుతుంది.